నమస్కారం. ముందుగా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పంచాంగ శ్రవణం కార్యక్రమానికి స్వాగతం. ఇది మన్మథనామ సంవత్సరం. ప్రతి ఒక్కరికి ఆనందం, సంతోషం, ఉత్తేజం, అలాగే వైభోగాన్ని కలిగించే సంవత్సరం. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, వైభోగాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి స్మరించేదే పంచాంగ శ్రవణం. కాలానుగుణంగా గ్రహాల స్థితిగతులను అనుసరించి ద్వాదశ రాశుల ఫలితాలను తెలియజేస్తుంది పంచాంగం. మరి ఇంతటి శుభదినాన ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో శ్రీకాళహస్తి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి శ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి పంచాంగ శ్రవణాన్ని విందాం. నమస్కారం అండి. నమస్కారం. ముందుగా మీకు శ్రీ మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. భక్తి టీవీ ప్రేక్షకులకు మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకందరికీ ఈ సంవత్సరం అన్ని విధాలుగా బాగుండాలని, ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహం తప్పకుండా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగువారి అచ్చమైన నూతన సంవత్సరాది ఉగాది. ఉగా అంటే నక్షత్రం, ఆది అంటే ప్రారంభం. అందుకే నక్షత్ర గమన ప్రారంభాన్నే ఉగాదిగా వ్యవహరిస్తారు. ప్రభవ విభవాది 60 సంవత్సరాలలో 29వది శ్రీ మన్మథనామ సంవత్సరం. అంటే జయనామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ మనం మన్మథనామ సంవత్సరంలోనికి అడుగుపెట్టాం. మన్మథాబ్దే తథా లోకాత్సత్యేళీ రసలోలుపాహ సాలీక్షు యవగోధూమై నయనానంద కంధర. అందరికీ ఉత్తేజాన్ని, ఆనందాన్ని, వైభోగాన్ని, సుఖ సంతోషాలను ప్రసాదించేది మన్మథనామ సంవత్సరం. 384 రోజుల కాల వ్యవధి ఉన్న మన్మథనామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు సిద్ధించాలని ఆ పరమాత్ముణ్ణి ప్రార్థిస్తూ ప్రేక్షకులకు శ్రీ మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనకున్న 60 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరానికి నవగ్రహాధిపతులు నాయకులుగా వ్యవహరిస్తారు. గ్రహ సంచార స్థితిని అనుసరించి రాజు, మంత్రి ఇత్యాది స్థానాలు మారుతూ ఉంటాయి. అన్నదాతలకు, ప్రజలకు మిశ్రమ ఫలితాలు కలుగజేసే మన్మథనామ సంవత్సర నవనాయక ఫలితాలను పరిశీలిద్దాం. సిద్ధాంతి గారు, మరి ఈ శ్రీ మన్మథనామ సంవత్సరంలో నవనాయక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? మన్మథనామ సంవత్సరానికి రాజు శని. శనికి రాజ్యాధిపత్యం రావటం వల్ల ప్రజాస్వామ్యం అధికమవుతుంది. ప్రభుత్వం జవాబుదారీగా పయనిస్తుంది. సముద్ర తీర ప్రాంతాలకు, సముద్ర మధ్య జీవులకు ప్రతికూల కాలం. ఆస్తి నష్టం, స్వల్ప జన నష్టం సంభవిస్తుంది. అటవీ సంపద గణనీయంగా తరిగిపోతుంది. ఋతుపవనాలు గతి తప్పుతాయి. ఆర్థిక ఇబ్బందులు ప్రజలకు, ప్రభుత్వానికి అగ్ని పరీక్షగా మారుతుంది. సకల శుభకారకుడైన శనైశ్చరుడు మన్మథనామ సంవత్సరానికి రాజైనందున వర్షాలు స్వల్పంగా కురుస్తాయి. పంటల దిగుబడి మధ్యమంగా ఉంటుంది. ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. మంత్రి పదవి మంగళకారకుడైన కుజుడికి లభించినందున అగ్ని ప్రమాదాలకు అధిక ఆస్కారం ఉంటుంది. వర్షాలు మధ్యమంగా కురుస్తాయి. ప్రభుత్వ నిర్ణయాల కారణంగా సానుకూల ఫలితాలు ఉంటాయి. సేనాధిపత్యం చంద్రుడికి లభించినందున ప్రజలకు అనారోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి. వర్షాలు మధ్యమంగా కురుస్తాయి. ధరల్లో పెరుగుదల ఉంటుంది. సస్యాధిపత్యం శుక్రుడికి లభించిన కారణంగా తెల్లటి ధాన్యానికి, పత్తి పంటలకు అనుకూలమైన కాలం. తెల్లటి భూముల్లో మంచి దిగుబడి ఉంటుంది. వ్యాపార రంగంలో అభివృద్ధి చోటు చేసుకుంటుంది. ధాన్యాధిపతి బుధుడు కావడంతో పచ్చరంగు ధాన్యాల సాగుబడి లాభసాటిగా ఉంటుంది. నలుపు నేలల్లో అధిక దిగుబడి కనిపిస్తుంది. వర్షాలు మధ్యమంగా కురుస్తాయి. అర్ఘ్యాధిపతి చంద్రుడు కావటం చేత ధరలు పెరుగుతాయి. వర్షాలు మధ్యమంగా కురుస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మేఘాధిపతి సైతం చంద్రుడే కావడంతో వర్షాలు ఆశాజనకంగా ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలు తప్పకపోవచ్చు. ధరలు పెరుగుతాయి. రసాధిపత్యం ఆదిత్యుడికి లభించడంతో నూనె ధరలు అందుబాటులోనే ఉంటాయి. నెయ్యి, బెల్లం, ఉప్పు వంటి వాటికి గిరాకీ పెరుగుతుంది. గోధుమ పంటలకు అనుకూల కాలం. నీరసాధిపతి శుక్రుడు కావటం చేత అత్తరు, కర్పూరం వంటి సుగంధ ద్రవ్యాల ధరలు పెరుగుతాయి. కళాకారులు రాణించేందుకు అనుకూల సమయం. అన్ని రంగాల్లోని వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం రాబోయే గ్రహణాల గురించి చెప్తారండి?
4/4/2015 శనివారం చంద్రగ్రహణం, 9/3/2016 బుధవారం నాడు సూర్యగ్రహణం. ఈ గ్రహణాలు ఈ విధంగా ఉన్నాయి. శ్రీ మన్మథనామ సంవత్సరంలో మొత్తంగా 5 గ్రహణాలు ఏర్పడుతున్నప్పటికీ వాటిలో ఒక చంద్రగ్రహణం, ఒక సూర్యగ్రహణం మాత్రమే మన దేశంలో కనిపిస్తాయి. గ్రహణాల వివరాలు చూస్తే ఏప్రిల్ 4, 2015 చైత్ర పూర్ణిమ శనివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం చోటు చేసుకుంటుంది. స్పర్శకాలం మధ్యాహ్నం 3:46 కాగా విడుపు కాలం రాత్రి 7:15 ఇక మార్చి 9, 2016 మాఘ అమావాస్య బుధవారం రోజున సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుంది. గ్రహణ స్పర్శకాలం ఉదయం 5:46 కాగా మోక్షకాలం ఉదయం 9:08 ఉంటుంది. గ్రహణ సమయంలో దేవతా స్తోత్రాల పారాయణ చెప్పుకోదగ్గ విశేష సూచన. గ్రహణకాలం పూర్తయిన తరువాత ప్రతి ఒక్కరూ విధిగా గ్రహణ విడుపు స్నానం ఆచరించాలి. గ్రహణ స్నానం తర్వాతే ఆహారాన్ని స్వీకరించాలి. ద్వాదశ రాశుల శుభాశుభాలతో నిమిత్తం లేకుండా గ్రహణాన్ని వీక్షించకపోవటం మంచిది. విడుపు స్నానం తరువాత ఆలయ దర్శనం లేదా ఇష్టదైవారాధన శుభ ఫలితాలనిస్తుంది. గర్భిణులు, చిన్నారులు మన సంప్రదాయాలను అనుసరించి వీక్షించకుండా ఉండటం సర్వదా శ్రేయస్కరం. పంచాంగ శ్రవణంలో మకర సంక్రాంతి గురించి కూడా చెప్పుకోవటం తప్పనిసరి విధి. మన్మథనామ సంవత్సరంలో మకర సంక్రాంతి జనవరి 15, 2016 రానుంది. ఉత్తరాయణ పుణ్యకాలం జనవరి 14న అర్ధరాత్రి 1:26 ప్రారంభం అవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే సమయంలో సూర్యుడు లేనందున మరుసటి రోజు అంటే జనవరి 15న మకర సంక్రాంతి జరుపుకోవాలని పంచాంగం చెబుతోంది. ప్రతి మకర సంక్రాంతికి శుభాశుభాలను తెలియచేసే పరమాత్ముడు సాక్షాత్కరిస్తాడు. ఆ పరమాత్ముణ్ణి సంక్రాంతి పురుషుడు అంటాం. శ్రీ మన్మథనామ సంవత్సరంలో సాక్షాత్కరించే సంక్రాంతి పురుషుడి పేరు మిశ్రుడు. పేరుకు తగిన విధంగానే మిశ్రమ ఫలితాలను అనుగ్రహిస్తాడు. మకర సంక్రాంతి నాడు శుభ ఫలితాలు పొందేందుకు శక్త్యానుసారం ఫలాలు, వస్త్రాలు, ధాన్యం, నువ్వులు, గుమ్మడికాయ వంటివి దానం చేయటం మంచిది. శివదర్శనం శుభప్రదం. ఈ సంవత్సరం రాబోవు కర్తరి మౌఢ్యమిల గురించి కూడా తెలియజేస్తారా? శ్రీ మన్మథనామ సంవత్సరం వైశాఖ పౌర్ణమి సోమవారం అనగా 4/5/2005 నుంచి జ్యేష్ఠశుద్ధ ఏకాదశి 29/5/2015 శుక్రవారం వరకు కర్తరి. ఈ సమయంలో శంకుస్థాపన, గృహ నిర్మాణ పనులు, వడ్రంగి పనులు, గృహప్రవేశాలు నిషిద్ధం. ఇక మౌఢ్యమి శుక్రమౌఢ్యమి 10/8/2015 నుండి 22/8/2015 వరకు. గురుమౌఢ్యమి 13/8/2015 నుండి 13/9/2015 వరకు. మనం చేసే ప్రతి కార్యానికి అది మంచి రోజు అవునో కాదో చూసుకుంటాం. కొన్ని సందర్భాల్లో తిథి, వార, నక్షత్రాలన్నీ అనుకూలంగా ఉన్నా గ్రహస్థితులను అనుసరించి ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని పంచాంగం చెబుతోంది. శ్రీ మన్మథనామ సంవత్సరంలో సుముహూర్తాలు లేనటువంటి రోజులను గమనిద్దాం. వాస్తుపరమైన అంశాలకు ఉపయుక్తం కాని రోజులను కర్తరి అంటారు. అంటే ఈ రోజుల్లో వాస్తుపరమైన ఎటువంటి పనులు చేపట్టకూడదు. గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ, ఇంట్లో మార్పు చేర్పులు వంటివి నిషిద్ధం. ఈ మన్మథనామ సంవత్సరంలో మే 4 వైశాఖ బహుళ పాడ్యమి నుంచి మే 29 జ్యేష్ఠశుద్ధ ఏకాదశి వరకు కర్తరిగా పంచాంగం చెబుతోంది. గ్రహాల స్థితిగతులను అనుసరించి గురు, శుక్రగ్రహాల శక్తిహీనమైనప్పుడు వాటిని పంచాంగం మూఢాలుగా పేర్కొంటుంది. వాటిని గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమిగా పిలుస్తారు. ఈ మన్మథనామ సంవత్సరంలో గురుమౌఢ్యమి ఆగస్టు 12 నిజ ఆషాఢ బహుళ త్రయోదశి నుంచి సెప్టెంబర్ 10 శ్రావణ బహుళ త్రయోదశి వరకు ఉంటుంది. శుక్రమౌఢ్యమి ఆగస్టు 10 నిజ ఆషాఢ బహుళ ఏకాదశి నుంచి ఆగస్టు 20 శ్రావణ శుద్ధ షష్ఠి వరకు ఉంటుంది. ఈ మూఢాల సమయంలో వివాహాది శుభకార్యాలు చేయకూడదు. సిద్ధాంతి గారు, మరి ఈ సంవత్సరం గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి కదా, ఈ గోదావరి పుష్కరాల సమయంలో శుభ కార్యక్రమాల్ని నిర్వహించవచ్చు అంటారా? గోదావరి పుష్కరాలు 14/7/2015 నుండి 25/7/2015 వరకు ఉన్నాయి. శ్రీ మన్మథనామ సంవత్సర అధిక ఆషాఢ బహుళ త్రయోదశి 14/7/2015 మంగళవారం ఉదయం 6:24 గురువు సింహరాశి ప్రవేశం చేత
గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. 14/7/2015 నుండి 25/7/2015 వరకు గోదావరి పుష్కరాలు జరుగుతాయి. 12 రోజుల పాటు ఈ పుణ్యదినాల్లో గోదావరి నది స్నానం ఆచరించడం, పితృదేవతలకు పిండ ప్రదానాలు, దాన ధర్మాలు చేయటం అనేది మంచిది. గోదావరి నదీ తీర ప్రాంత ప్రజలకు అన్ని రకాల శుభకార్యాలు ఈ సమయంలో నిషిద్ధం. రేవా తీరే తపః కుర్యాత్ మరణం జాహ్నవీ తటే దానం దద్యా కురుక్షేత్రే గౌతమీమ్యాం త్రితయం పరం. నర్మదా నదీ తీరాన తపస్సు చేస్తే ముక్తి లభిస్తుంది. గంగా తీరాన తనువు చాలిస్తే ముక్తి కలుగుతుంది. కురుక్షేత్రంలో దానం చేస్తే మోక్షం లభిస్తుంది. అటువంటిది గోదావరి నదిలో స్నానం చేస్తే ఆ 3 పుణ్యాలు ఇట్టే లభ్యమవుతాయి. అంతటి పునీతమైన గోదావరి నదికి మన్మథనామ సంవత్సరంలో పుష్కరాలు జరగనున్నాయి. శ్రీ మన్మథనామ సంవత్సరంలో జూలై 14, 2015 అధిక ఆషాఢమాసం బహుళ త్రయోదశి మంగళవారం రోజున ఉదయం 6:26 దేవగురు బృహస్పతి సింహరాశిలోని మఖ నక్షత్రం 1వ పాదంలోకి ప్రవేశించడంతో గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. జూలై 25, 2015 నిజ ఆషాఢమాసం శుద్ధ నవమి శనివారం రోజున ముగుస్తాయి. మొత్తం 12 రోజుల పాటు గోదావరి నదికి పుష్కరాలు. పుష్కరాల సమయంలో పుణ్యస్నానం కోటి జన్మల పుణ్యఫలం అని ప్రతీతి. ఈ 12 రోజుల కాలంలో గోదావరి తీరంలో పవిత్ర స్నానాలు, దైవ దర్శనాలు, దానాలు, పితృదేవతలకు తర్పణాది పిండ ప్రదానాలు చేయటం సకల శుభకరం. పుష్కరాల సమయంలో బృహస్పతి సింహరాశిలో ఉండటాన్ని సింహస్థ గురుదోషకాలంగా వ్యవహరిస్తారు. అంటే ఆ సమయం వివాహాది శుభకార్యాలకు అనువైనది కాదు అని అర్థం. మన్మథనామ సంవత్సర పంచాంగానుసారం గోదావరి పరివాహక ప్రాంతాల వారు, అంటే గోదావరి నదికి 260 కిలోమీటర్ల పరిధిలో ఉన్నవారు ఏడాది పాటు వివాహాది శుభకార్యాలు చేయటానికి వీల్లేదు. అంటే 2015 జూలై 14 నుంచి గోదావరి అంత్య పుష్కరాలు జరిగే 2016 ఆగస్టు 11 వరకు శుభకార్యాలు చేయకూడదు. గోదావరి పరివాహక ప్రాంతంలో లేనివారు బృహస్పతి పుబ్బా నక్షత్రం 2వ పాదంలోకి ప్రవేశించే సెప్టెంబర్ 30, 2015 వరకు శుభకార్యాలు చేయకూడదు. అంటే 2015 జూలై 14 నుంచి 2015 సెప్టెంబర్ 30 వరకు సింహస్థ గురుదోషకాలంగా వ్యవహరిస్తారు. ఆ తర్వాత మూఢాలు ఉన్నందున అక్టోబర్ 12 వరకు ముహూర్త బలం ఉన్న రోజులు లేవు. అక్టోబర్ 13 నుంచి గోదావరి పరివాహక ప్రాంతాల్లో లేనివారు వివాహాది శుభకార్యాలు చేయవచ్చు. సింహస్థ గురుదోషకాలంలో వివాహం, ఉపనయనం, గృహప్రవేశం, దేవతా ప్రతిష్టలు, పుట్టు వెంట్రుకలు వంటి శుభకార్యాలు చేయకూడదు. సీమంతం, బారసాల, పెళ్లిచూపులు, కొత్త కాపురం, రిజిస్ట్రేషన్లు వంటివి చేయవచ్చు. శ్రీ మన్మథనామ సంవత్సర పంచాంగ శ్రవణం ప్రత్యేక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.